శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 10 గంటల 4 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. రోహిణీ నక్షత్రం రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు, అనంతరం మృగశిరా నక్షత్రం. వ్యతిపాత్ యోగం రాత్రి 8 గంటల 35 నిమిషాల వరకు, అనంతరం వరియాన్ యోగం. కవలోకరణం ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం తైతులకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 18 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 2 గంటల 31 నిమిషాల నుండి 4 గంటల 1 నిమిషం వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 47 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాటి విశేషం శనివారం, అదేవిధంగా రోహిణీ నక్షత్రం. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. దీనికి చాలా విశిష్టత ఉన్నది. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్యశ్చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ విధాత పంకజాసన అని రోహిణీ నక్షత్రానికి ఉన్నటువంటి నిఘంటువులో చెప్పినటువంటి పేర్లు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. 27 నక్షత్రాల్లో నక్షత్రపతి అయినటువంటి చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. మనకి ముహూర్త శాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటంటే ఖగనక దోషం, వారశూలాది దోషం, గండాంత దోషం, గుళికాది దోషం. ఈ విధంగా ముహూర్తాల్లో అనేక దోషాలు చెప్పబడతాయి. అటువంటి దోషాలు ఏవైనా ముహూర్తంలో ఉన్నట్లయితే, అది రోహిణీ నక్షత్రం కనుక అయి ఉన్నట్లయితే ఆ ముహూర్త దోషాలేవి ప్రభావం చూపించవు. అటువంటి సర్వం హరంతి రోహిణీయుక్త చంద్రే అని చెప్పబడుతుంది. అటువంటి బలమైనటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం నాడు కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడి యొక్క ఆ స్తోత్ర పారాయణ చేయడం, స్వామి దర్శనం చేయడం, స్వామికి తులసీ దళాలతో కనుక అర్చన జరిపించినట్లయితే స్వామి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు. ఒక మహాకవి కూడా ఒక మాట అంటాడు. వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమి ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతియు లేదు అని అంటారు. ఎందుకంటే యుగదైవంగా మనకి వెంకటేశ్వర స్వామి కీర్తింపబడుతున్నాడు. మనకి స్వామి యొక్క ఆరాధన మనకి పురాణాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అదేవిధంగా వెంకటాచల మహత్యంలో శనివారం నాడు చేసేటటువంటి వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన అనంత పుణ్య ఫలప్రదాయకమని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అనే ఆ స్వామి యొక్క ప్రతిపత్తిలో కూడా చెప్పబడుతుంది. అటువంటి ఈ రోహిణీ నక్షత్రం శనివారం నాడు యథాశక్తిగా వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన, వెంకటేశ్వరుడి యొక్క దర్శనం, అలాగే రోహిణీ నక్షత్రం కనుక కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రపారాయణ చేసి సమస్త శుభాలకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం సర్వకార్య పరిపూర్తికరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే అన్ని కార్యక్రమాలని నిర్విఘ్నంగా నెరవేర్చుకోగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు కలియుగ అధిదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కలవు సంకీర్త్య కేశవం అన్నారు కాబట్టి శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్తుతించుతూ ఉండడం ముఖ్యమైనటువంటి విధానం. అయితే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధించాలి, పాటించవలసిన పద్ధతులు ఏమిటి అనే ఆ విశేషాల్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా గొప్పది. ఆరాధనకి ప్రశస్తమైంది కూడా. పూజామందిరంలో ఉన్న శంఖచక్రాలు, తిరునామానికి శ్రీగంధాన్ని అలంకరించాలి.
శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చందనం, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. స్వామి చిత్రపటం ముందు వెంకటేశ్వర దీపారాధనని నిర్వహించాలి. బియ్యపిండి, పాలు, నెయ్యి కలిపి ప్రమిదను తయారు చేయాలి. ఆ ప్రమిదలో ఆవునేతిని పోసి దీపాన్ని వెలిగించాలి. గోవిందనామాలు, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర సమన్వితంగా పుష్పాలతో పూజ చేయాలి. ప్రతి శనివారం 11 రూపాయలు శ్రీనివాసుడికి ముడుపుగా కట్టాలి. తిరుమల వెళ్ళినప్పుడు స్వామి హుండీకి ఈ సొమ్మును భద్రపరిచిన దాన్ని సమర్పించాలి. ప్రతి శనివారం గోవిందనామాల పఠనం లేదా శ్రవణం చేస్తూ ఉండాలి. గోసేవ మరింత విశిష్టవంతమైనది. ప్రతి శనివారం గోవుకి బియ్యం, నువ్వులు కలిపి తినిపించాలి. అలాగే శ్రీ వెంకటేశ్వరుడికి దధ్యోదనాన్ని నైవేద్యం చేయడం మరింత శుభకరం. శనివారం వీలైనంత మౌనంగా శ్రీనివాసుడిని పఠిస్తూ స్మరిస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 108 మార్లైనా పఠించుతూ ఉండడం మంచిది. దీనివల్ల కార్యసాఫల్యం ఏర్పడుతుంది. వెంకటేశ నామాన్ని స్మరిస్తూ శనివారం నాడు వీలైనంత మౌనాన్ని పాటించాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి పంచమి, శనివారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, రవి శుక్రుడు కన్యలో ఉన్నారు, కుజ బుధులు తులలో ఉన్నారు, కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభంలో చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రగల్భాలని పలకడం ఏమాత్రమూ సరికాదు. శుభకార్యాల విషయంలో ఆర్భాటాలని, అట్టహాసాలని ప్రదర్శించడం ఏమాత్రమూ సరైనటువంటి విధానం కాకపోవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి ఐకమత్యం విషయంలో సంపూర్ణమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటించగలుగుతారు. కుటుంబం ఐకమత్యంతో సాగుతూ ఉంటుంది. ఏక అభిప్రాయ సాధన ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత సర్వజనులకి కుటుంబంలో కలుగుతూ ఉంటుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల్ని దానం చేసినట్టయితే సంపూర్ణంగా శని దోషం తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. మాట తోలనాడకుండా ఉండేలా ఆచి తూచి మాట్లాడతారు. ఏదైనా మాట పొరపాటును కానీ మాట్లాడినట్టయితే వెంటనే తమ తప్పుని అంగీకరిస్తారు. కానీ దబాయించడం వంటివి ఏమాత్రం ఉండవు. కుటుంబంలో ఉండేటువంటి సభ్యులంతా వీరిని గౌరవిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము కూడా ఆ పనిచేసే కార్యాలయంలో కానీ సంస్థలో కానీ ఉండే అవకాశం లేదు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వినియోగదారుల్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. వాక్ చాతుర్యం కారణంగా వృత్తిని చేస్తుండేటటువంటి వారు వృత్తిలోని కొన్ని మెళకువల్ని కూడా అనుభవం ద్వారా నేర్చుకోగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల్లో ఒకరికి కొద్ది అనారోగ్యం పెరిగేటువంటి స్థాయిలో ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రాలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వారిని పరామర్శిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం తల్లిదండ్రులకు ఉన్నటువంటి కారణంగా వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తుల్ని నియమించే తీరు ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. అనుకూలమైనటువంటి సంస్థ ఏదో తెలియక. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల గొడుగు, నల్ల చెప్పుల్ని దానం చేసినట్టయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు.
అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి దృష్టి మీదే ఆలోచన ఉంటూ ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి తగినటువంటి శారీరకమైన శక్తి లేని కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నటువంటి అభిప్రాయమే వారికి గోచరిస్తూ ఉంటుంది. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో ప్రయాణపు భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలంగా లేనటువంటి కారణంగా శనికి సంబంధించినటువంటి పూజల్ని చేసుకోవడం చాలా అవసరం ఈ రాశివారు. అంతేకాక అన్నదమ్ములతో అప్పచెల్లెలతో సఖ్యభావం పెద్దగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా సోదరులతో సరైనటువంటి సత్సంబంధాలు ఉండకపోవచ్చు. ముక్తసరిగా మాట్లాడుకునే తీరు ఉండొచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు సునాయాసంగా నెరవేరుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా బహిరంగంగా కుటుంబంలో అందరికీ చెప్పి అందరి సలహాలని తీసుకుని ఆ మీదటే ఏ పనైనా చేస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి శ్రేయస్కరమైన విధానం. కుటుంబంలోని సంతానం వీరు ఖర్చు పెట్టినటువంటి ఆదాయానికి సంబంధించిన లెక్కల విషయంలో గట్టిగా నిలదీస్తూ ఉంటే మానసికమైనటువంటి ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి కూడా. ఆర్థికమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా అవి బహిరంగపరిచేటటువంటి విధానంతో లేకపోవడంతో ఏ సమాధానాన్ని చెప్పలేక తల్లిదండ్రులు తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. వృత్తి చేసేటటువంటి వారు మరో వృత్తిని కూడా చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు మరో ఉద్యోగానికి కూడా సిద్ధపడి ఆ ఉద్యోగాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా స్వర్ణ రజత వ్యాపారస్తులకి ఆదాయం చక్కగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ పత్రాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ పనినైనా సాధించగలమనే గట్టి పట్టుదల భావంతో ఉంటారు. ధైర్యంగా ఉండగలుగుతారు కూడా. కుటుంబంలో ఎవరికి మాటల్లో తేడా లేకుండా ఉండేలా సమన్వయ భావంతో ఉండేలా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ఉండేలా మాటను నిదానంగా మాట్లాడుకుంటూ వ్యవహరిస్తారు. కుటుంబాన్ని నందనవనంలా చేసుకోగలుగుతారు. ఇటీవలే నిర్మించుకున్నటువంటి లేదా కొనుక్కున్నటువంటి గృహ విషయంలో తగినటువంటి అలంకరణ సామగ్రిని కొనుక్కోవడం మొదలైన వాటిని చేసుకుంటూ కనిపిస్తారు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉండి సకల కార్యాలు విజయలాభాన్ని సిద్ధించేలా చేస్తాయి. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేస్తున్నటువంటి వ్యాపారం పెద్ద గొప్పగా ఉండేటువంటి అవకాశం ఉండదు. పెట్టుబడి కూడా పెద్దగా వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. భాగస్వాములుగా చేరుతాం పెట్టుబడిని పెట్టి అన్నటువంటి వారు క్రమక్రమంగా వెనుకకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండొచ్చు. చేతిలో ఉన్నటువంటి కొంత సొమ్ముతోనే ఆరోగ్యంతోనే వ్యాపారాన్ని విశేషంగా చేయగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని
చాలా ఎక్కువగా కూడా పొందగలుగుతారు. ఒకప్పుడు శారీరకమైనటువంటి అనారోగ్యంతో దూర ప్రయాణాలను చేసి వ్యాపార అభివృద్ధిని చేయలేనటువంటి వీరు తప్పక ఇప్పుడు శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుని వ్యాపారాన్ని విశేషమైనటువంటి పద్ధతిలో చేయగలుగుతారు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభం అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. ఏ కార్యక్రమం కూడా కలిసి రాకపోతున్నటువంటి కారణంగా నిరుత్సాహంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఎక్కువ ప్రతిభని వారు చూపించలేకపోతున్నటువంటి కారణంగా మరింత దిగులు చెందే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధంగానూ ఉత్సాహపూర్వకంగా ఉండలేకపోవచ్చు. కొద్ది ఆలోచించి సమన్వయ భావంతో మాట కలుపుకుంటూ ఉన్నట్లయితే సర్వము సుకరమవుతుంది, సులభమవుతుందనే యథార్థాన్ని గ్రహించడం అవసరం ఈ రాశి వారికి. ముఖ్యంగా పెట్టుబడిని అనాలోచితంగా ఒక చోట పెట్టినటువంటి కారణంగా అక్కడి నుండి సొమ్ము రాకపోవడంతో తీవ్రమైన ఆర్థికమైనటువంటి లోటులో కూడా ఉండే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంటిలో అలంకరణ సామగ్రికి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. రుణం తీసుకుని మరీ అలంకరణ సామగ్రిని కొంటారు. ఇంతే కాక బంధుమిత్రుల రాకపోకలతో అలాగే ఇతరులైనటువంటి వారందరూ కూడా వచ్చి వెడుతూ ఉండడంతో విశేషమైనటువంటి ఆర్థికమైన ఖర్చుకి గురవుతారు. అయితే బంధుమిత్రుల విషయంలో అది లెక్కించుకోకూడదు కాబట్టి ఆనందంగానే ఉన్నప్పటికీ ఆర్థికమైనటువంటి లోటుకి ఇది అదనంగా అయ్యుండే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్టయితే మానసిక ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట చాలా నిదానమైనటువంటి శైలిలో ఉంటుంది. చేయదలిచినటువంటి కార్యం కుటుంబంలో మాత్రమే చర్చించుకుని చేస్తారు, బహిరంగ పరచరు. అంతేకాక ఇటీవల సంపాదించుకున్నటువంటి గృహాన్ని గురించినటువంటి రుణం తీర్చడం కోసమని అందరూ తలకు చేయి వేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిభాత్మకంగా సాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. చిన్నమైనటువంటి పురస్కార లాభాలని కూడా చేయగలుగుతారు. గ్రంథకర్తలుగా, రచయితలుగా, నృత్య విధానంలో నేర్పరులుగా ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అమోఘమైనటువంటి సదస్సుల్లో అవకాశం కూడా లభించే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని మారేడు దళాలతో అర్చించినట్టయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలగడంతో పాటు విఘ్న నివారణ అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరినీ విరోధించేటటువంటి లక్షణంతో ఉండరు. శత్రువు కూడా సహాయపడేటటువంటి దృష్టితోనే ఉంటారు. చాలా దూరమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. తాము చేసేటటువంటి వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తూ ఉండడమే కాకుండా తప్పక ఆ నైపుణ్యాన్ని ఇతరులకి వివరించేటటువంటి మంచితనంతో కూడా కనిపిస్తూ ఉంటారు. వైద్య రంగంలో ఉన్నటువంటి వారైతే మరింత ఆకర్షణీయులుగా అవుతారు, గౌరవపాత్రులు కాగలుగుతారు కూడా. ముఖ్యంగా ఇళ్లను నిర్మించేటటువంటి వారికి అలాగే దర్జీ పని చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయం కలుగుతుంది. ఈ రోజున అందరితోనూ సమన్వయ భావం, కలుపుగోలుతనం కలిగినటువంటి కారణంగా ఎందరో వీరికి అనుయాయులయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే విద్యార్థులకి పరీక్షల్లో విజయలాభం తప్పక అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి కారణంగా శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం
సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ఫలితం రావాలంటే, శ్రమకు తగిన ఫలితము గుర్తింపు తొందరగా లభించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేస్తున్న వృత్తిలో శ్రమకు తగిన ఫలితము గుర్తింపు తొందరగా లభించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసుకోండి. స్ఫటికలింగానికి ఎవరైతే ప్రతిరోజు బిల్వదళాలతో పూజ చేస్తూ బిల్వాష్టకాన్ని పఠిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ శ్రమకు తగినటువంటి ఫలితము గుర్తింపు తొందరగా లభిస్తాయి. అలాగే స్తోత్రాల పరంగా భ్రమరాంబ అష్టకాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం ద్వారా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీ కష్టానికి ప్రతిఫలం తొందరగా రావాలంటే, మీకు గుర్తింపు తొందరగా లభించాలంటే 4 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో బెల్లం పొంగలిని భక్తులకు పంచిపెట్టాలి. అయితే ఈ బెల్లం పొంగల్ని తయారు చేసేటప్పుడు దానిలో ఆవు నెయ్యి వినియోగించాలి. ఆవు నెయ్యితో తయారు చేయబడినటువంటి బెల్లం పొంగలిని 4 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలము గుర్తింపు తొందరగా లభిస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు పులిహోర దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా చేస్తున్న వృత్తిలో పురోభివృద్ధి తొందరగా లభిస్తుంది. అయితే ఈ పులిహోర తయారు చేసేటప్పుడు కూడా ఎండు మిరపకాయలు కాకుండా పచ్చి మిరపకాయలు వినియోగించాలి. పరిహార శాస్త్ర పరంగా చక్కెర బదులుగా బెల్లాన్ని వినియోగించటం, ఎండు మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలు వినియోగించటం, నూనెకు బదులుగా నెయ్యిని వినియోగించటం ద్వారా పరిహార శాస్త్రంలో చేసే పరిహారాలు తొందరగా ఫలితాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయ ప్రాంగణంలో పులిహోర పంచిపెట్టడం ద్వారా చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. అలాగే ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి, కష్టానికి తగినటువంటి గుర్తింపు తొందరగా లభించటానికి ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ గృహానికి వెళ్ళి వాళ్ళకు మీ చేత్తో పసుపు రంగు పండ్లు ఇవ్వండి. పసుపు రంగులో ఉన్న పండ్లు వాళ్ళకి ఇచ్చి వచ్చినట్లయితే గనక దీని ప్రభావం వల్ల మీకు కూడా తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితంలో కొంత భాగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా రావాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప మొక్కను నాటండి, దానికి నీళ్లు పోయండి, దానికి 12 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. అలాగే ఇంటి యజమానికి తొందరగా గుర్తింపు రావాలంటే యజమానురాలు పాటించే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే, ఇంటి యజమానురాలు ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి, ఈ రెండింటినీ కూడా ఆవు నెయ్యిలో తడిపి ఉసిరికాయ పైన పెచ్చు తీసి వాటి మీద ఈ మామూలు ఒత్తి, కుంభ ఒత్తి రెండింటినీ ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని కనీసం 21 రోజులు లేదా 41 రోజులు వెలిగిస్తే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తిలో గుర్తింపు తొందరగా వస్తుంది. అలాగే క్షీరసాగర మథనం జరుగుతున్నటువంటి చిత్రపటాన్ని హాల్లో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మీ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్షీరసాగర మథనం జరుగుతున్న చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, గుర్తింపు తొందరగా లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలోనైనా మీ కష్టానికి తగిన ప్రతిఫలము గుర్తింపు తొందరగా సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా రాహుకాల దీపాన్ని వెలిగించి ఏ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే అన్ని రకాలైనటువంటి శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.